ఇప్పుడు బాప్ దాదా सभी बच्चों से పిల్లలందరి నుండి यही चाहते ఇదే కోరుకుంటున్నారు. कि प्यार का బాబాపై ఉన్న ప్రేమకు सबूत రుజువుగా समान बनने का दिखाओ। బాబా సమానంగా అయ్యి చూపించండి. सदा సదా संकल्प में సంకల్పంలో समृद्ध సమర్థంగా ఉండండి. व्यर्थ ఇప్పుడు వ్యర్థము యొక్క సమాప్తి సమారోహమును జరుపుకోండి. ఎందుకంటే వ్యర్థము समृद्ध సమర్థముగా అవ్వనివ్వదు. और जब మరియు ఎప్పటి వరకైతే आप निमित्त बने నిమిత్తులుగా అయిన పిల్లలైన మీరు सदा సదా సమర్థులుగా అవ్వరో तो विश्व అప్పటి వరకు విశ్వాత్మలకు समर्थी సమర్థతను ఎలా ఇప్పిస్తారు? सर्व సర్వాత్మలు శక్తులతో शक्तियों से बिल्कुल పూర్తిగా ఖాళీ అయిపోయారు. शक्तियों की శక్తులలో गाड़ी बन శక్తులలో బికారులుగా అయిపోయారు. ऐसे बेकार కనుక ఓ సమర్థ ఆత్మలారా, ఇటువంటి బికారి ఆత్మలను इस ఈ बेकार బికారితనము నుండి ముక్తులుగా చెయ్యండి. आत्माएं ఆత్మలు आप समृद्ध సమర్థ ఆత్మలైన మిమ్మల్ని पुकार रहे हैं। పిలుస్తూ ఉన్నారు. मुक्ति ముక్తిదాత दाता के बच्चे ముక్తిదాత చేసుకోవాలని दाता हमें मुक्ति दो। ముక్తిదాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతలారా, మాకు ముక్తినివ్వండి అని आवाज ఈ శబ్దము आपके कानों మీ में చెవులకు చేరుకోవటం లేదా? सुनने नहीं आता। వినిపించటం లేదా? अब तक ఇప్పటి వరకు अपने को మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోవటంలోనే బిజీగా ఉన్నారు. विश्व के విశ్వాత్మల కోసం बेहद అనంతమైన స్వరూపము ద్వారా से मास्टर మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వటం వలన स्वयं స్వయము యొక్క के छोटे చిన్న చిన్న విషయాల నుండి सुदैव స్వతహాగానే ముక్తులైపోతారు. अब समय ఇప్పుడు ఇది की पुकार ఆత్మల పిలుపును सुनो। వినే సమయము.
పిలుపు వినిపిస్తుందా లేక पुकार వినిపించటం లేదా? सुनने आती है पुकार कि नहीं పిలుపు आती। వినిపిస్తుందా లేక వినిపించటం లేదా? परेशान आत्मा వ్యాకుల వ్యాకులతల వ్యాకులతతో ఉన్న ఆత్మలకు शांति సుఖం का శాంతుల अंजलि दो। సుఖ శాంతుల అంజలిని ఇవ్వండి. ఇదే ब्रह्मा బ్రహ్మ బాబాను ఫాలో చెయ్యటము. फॉलो करना। माता पिता सद्गुरु सखा ओम శాంతి ఓం అవ్యక్త శాంతి. పరివారానికి అవ్యక్తి आपका పరివారానికి మీకు स्वागत है స్వాగతము. आज ఇవాళ 24 24వ రోజు. इच्छा ఇచ్చా मात्रम మాత్రం अविद्या అవిద్యా की స్థితిని स्थिति का అనుభవం अनुभव చేయండి, करो और చేయించండి. कराओ। ఇవాల్టి आज का టాపిక్ टॉपिक है सिर्फ కేవలం अच्छा మంచి पुरुषार्थ పురుషార్థం करो। చేయండి. अव्यक्त सिग्नल అవ్యక్త సిగ్నల్. कई చాలా बच्चे మంది लोग పిల్లలు अच्छे చాలా మంచి पुरुषार्थ करते हैं పురుషార్థులు, కానీ लेकिन పురుషార్థం पुरुषार्थ చేస్తూ करते చేస్తూ करते మంచి कहाँ పురుషార్థం कहाँ చేసిన पुरुषार्थ తరువాత अच्छा करने ప్రాలబ్ధాన్ని के बाद అక్కడికక్కడే పొందాలని प्रारब्ध यहाँ కోరుకుంటారు. ही भोगने की इच्छा रखते हैं। यहाँ ప్రాలబ్ధాన్ని भोगने की పొందాలనే इच्छा ఈ కోరిక जमा జమ होने में कमी అవ్వటాన్ని कर देती है। తగ్గిస్తుంది. इसलिए కాబట్టి प्रारब्ध की ప్రాలబ్ధాన్ని इच्छा కోరుకోవటాన్ని खत्म कर మానివేసి सिर्फ अच्छा కేవలం మంచి पुरुषार्थ పురుషార్థం करो। చేయండి. इच्छा ఇచ్ఛ के बजाय అంటే కోరిక अच्छा బదులుగా అచ్చ शब्द అంటే याद మంచి रखो। అనే మాటను గుర్తుంచుకోండి. अभी हम मोइनी ఇప్పుడు दीदी से మనం మోయిని దీది నుంచి విందాము. ओम शांति। ఓం శాంతి. आप सभी को शांति మీ वन से ओम అందరికీ शांति। శాంతివనం నుంచి ఓం శాంతి. एक मिनट के लिए सभी ఒక पहुंच जाओ నిమిషంలో यहाँ पर। అందరూ ఇక్కడికి చేరిపోండి. सभी आ तो चुके हैं ना అందరూ వచ్చేసారు కదా शांति में, शांति वन में। శాంతి శాంతివనంలో, శాంతివన్కి हम लोग వచ్చేసారు కదా. वैसे भी ड्रामा మేమైతే अनुसार డ్రామా न्यूयॉर्क అనుసారంగా से निकल रहे थे న్యూయార్క్ నుంచి और कल शाम బయలుదేరుతున్నాము. को पहुंचने वाले నిన్న थे उदयपुर से। సాయంత్రము ఉదయపూర్ నుంచి तो చేరాల్సిన ड्रामा వాళ్ళము. की सीन थे, కానీ समय డ్రామా की पुकार సీన్ तो అనుకోండి, లేదా సమయం हमारे ఒక్క निर्भय పిలుపు भाई के అనుకోండి, మన कारण నిర్భయ బాయ్ కారణంగా हम लोग
दिल्ली మేము पहुंचे ఢిల్లీ చేరాము. तो पता चला कि అప్పుడు उनकी తెలిసింది अग्नि నిర్వేర్ భాయ్ संस्कार గారి అగ్ని సంస్కారము कल 10 बजे होनी है। నిన్న 10 గంటలకి అవ్వాల్సి ఉంది అని తెలిసింది. तो फिर हमने మరి सवेरे ही అప్పుడు మేము फ्लाइट ली ఉదయమే ఫ్లైట్ తీసుకున్నాము. और ये तो ड्रामा था। డ్రామా కదా. तो प्लेन में पहुंचे, ప్లేన్ లో చేరాము. सवेरे सवेरे निकले 4:45, बहुत 5 फास्ट గంటలకు चला के చేరితే చాలా వేగంగా నడిపించి 9:45 बजे पहुंचे। उनका लक्ष्य था 10 గంటలకు कॉन्फ्रेंस చేరాము. हॉल में మా నిర్వేర్ viewing భాయ్ के గారి लिए, లక్ష్యము मतलब viewing के लिए కాన్ఫరెన్స్ హాల్లో सोने को చూడడానికి रखा था శరీరాన్ని कि आप పెట్టారు. लोग पहुंचेंगे। మీరు उनके చేరుతారా అని सारे అడిగారు. शांतिवन में అప్పుడు శాంతివనంలో అంతా बहुत लोग थे, చాలా दोनों మంది तरफ ఉన్నారు. लाइनें लगाई हुई थी। రెండు వైపులా లైన్ उनको वहां ఉండింది. से వాళ్ళకి అక్కడి నుంచి भाइयों ने బ్రదర్స్ रथ అందరూ को उठाते हुए రథంని फेरी लगाते हुए ఎత్తుకుని दादीज कॉटेज में మొత్తం అంతా पहुंचे। तो అదేంటి वहां से फिर తిప్పుతూ मुक्तिधाम, దాది तो కాటేజ్ అక్కడి నుంచి बाबा ने ही ముక్తిధామము वहां पर బాబానే अग्नि అక్కడ संस्कार का అగ్ని स्थान बनाया సంస్కారంకి ఒక స్థానం చేశారు ब्राह्मणों के लिए। బ్రాహ్మణుల కోసం. तो वहां सबको निकलना था। అక్కడ అందరికీ వెళ్లాల్సి इतनी ఉంటుంది. बसें हैं, इतनी कारें, ఎన్ని బస్సులు, ఎన్ని जो भी కార్లు, जहाँ से आ सकते थे। ఎవరు ఎక్కడి నుంచి काफी రాగలిగితే भीड़ थी। చాలా అదేంటి అక్కడ చాలా మంది तो वहां జనాలు पहुंचे, ఉన్నారు. फिर उसके बाद అక్కడ చేరాము. అక్కడి भाइयों ने నుంచి अपने अनुभव చాలా सुनाए। మంది వాళ్ళ అనుభవం सबसे వినిపించారు. ज्यादा वर्णन निर्वेद అన్నిటికంటే भाई పెద్ద के వేదన गुणों నిర్వేర్ का। బాయ్ యొక్క గుణాల పైన. तो सब कहते थे हमने అందరూ ब्रह्मा बाबा అనేవారు को नहीं మేము देखे, బ్రహ్మ బాబాని చూడలేదు, परंतु కానీ शिव बाबा के శివ్ गुण బాబా యొక్క ब्रह्मा గుణాలు बाबा ने బ్రహ్మ బాబా प्रत्यक्ष किए। ప్రత్యక్షం कि చేశారు. मनुष्य की पहचान उसके మనుష్యం गुणों से అదేంటి होती है। మనిషి ఒక పరిచయము వారి గుణాల तो నుంచి उनकी అవుతుంది. रूहानियत बचपन అదేంటి से అదేంటి एकदम विश्वास నిర్వేర్ पात्र బాయ్ है। ఒక రూహానియత ఆత్మిక అదేంటి ఆధ్యాత్మికత అనేది तो ఏంటి इस तरह से చిన్నప్పటి बाबा నుంచి जो है वो कैसे బాబా उनका అదేంటి जो स्वभाव था, అదేంటి బాబా हृदय के ఎలాగా दयालु थे। అదేంటి बाहर తన वाले लोगों ने तो दयालु గుణాలతోటి शब्द यूज करते దయ हैं। దయాలు అన్న दयालु శబ్దాన్ని शब्द అదేంటి तो వాడారు. परमात्मा के ఎంత लिए यूज అదేంటి होता है। కరుణా హృదయము. దయాలు सब అన్నది दरवाजे खुले పరమాత్మ रहते थे, కోసం जब भी ఇప్పుడు जिसको తలుపులు जाना ఇప్పుడు हो, తెలిసి ఉండేది, తెరిచి खासकर ఉండేవి. व्यक्तिगत ఎప్పటికి सलाह, వెళ్ళాలనుకున్నా లేదా మా వ్యక్తిగతం యొక్క कंस्ट्रक्शन के बारे में, చదువుకోవాలన్నా లేకపోతే అదేంటి तो कन्स्ट्रक्शन కోసమైనా. क्योंकि धैर्यता थी, ఎందుకంటే मिठास था, ధైర్యము ఉండింది, कहते అదేంటి कहीं भी మిఠాస్త मतभेद होती थी उनको అంటే बुलाते మధురత प्रेम ఉంటే से समझाते ఎక్కడైనా అదేంటి तो बात पूरी మతభేదాలు हो అవుతే जाती। వారి నిర్వేర్ బాయ్ని सब कुछ పిలిస్తే सुनी उन्होंने, మంచిగా सुनने के మాట్లాడితే बाद వాళ్ళన్నీ పూర్తి అయ్యేది. అందరినీ राय విన్న सलाह తర్వాత देते थे कि बाबा का సలహా यज्ञ है। ఇచ్చేది బాబా యొక్క యజ్ఞ ఇది. चलो कोई बातें छोटी ఈ मोटी होती కొన్ని है, చిన్న పెద్ద విషయాలు पर आपस ఉంటాయి, में प्रेम కానీ और एकता बनाए పరస్పరము रखना అదేంటి ప్రేమ तो ఐక్యత यज्ञ की ఉంచుకుంటే सफलता है। అప్పుడు అదే तो యజ్ఞం యొక్క సఫలత. अच्छे अच्छे చాలా अनुभव, చాలా మంచి అనుభవాలు. सब खुश रहें, सुखी అందరూ रहें। సంతోషంగా ఉండాలి, हमने సుఖంగా शुरू की ఉండాలి. कुछ वर्ष నేనంటే पहले కొన్ని मैंने సంవత్సరాల ट्रैवल ముందు करना बंद कर दिया। ప్రయాణం చేయడము मुझे कहीं అదేంటి नहीं जाना है, यज्ञ में ही అదేంటి सब आते हैं, మానేశారు. అంతే, मैं నేను यही ఎక్కడికి सेवा వెళ్ళను. करूंगा। నేను ఆ యజ్ఞానికి అందరూ వస్తారు, हार्ट సో की నేను ఇక్కడి నుంచి प्रॉब्लम సేవ थी చేస్తాను. उनको, హార్ట్ ప్రాబ్లం ఉండింది तो నిర్వేర్ काफी భాయ్ समय से గారికి. तकलीफ చాలా चलती थी సమయం उनको, उनके నుంచి लंग्स అది कष्टం ఉండేది. దాని నుంచి అదేంటి లంగ్స్ కూడా, ఊపిరితిత్తులు కూడా దాని लंग्स में ప్రభావంలోకి पानी వచ్చాయి. भरने लगा। तो ఊపిరితిత్తుల్లో लंग्स में जब నీరు पानी भरता है నిండడం तो నింపడం నిండు सांस लेने అవ్వడం में बहुत మొదలుపెట్టింది. तकलीफ होती है। దాంతో ఊపిరి తీసుకోవడం చాలా కష్టమయ్యేది. तो उनकी ఊపిరితిత్తుల్లో बिल्कुल నీరు इच्छा नहीं थी कि मुझे नहीं जाना अहमदाबाद, कहीं नहीं जाना, అహ్మదాబాద్ వెళ్ళాలని करना కోరిక है లేదు. जैसे ఎక్కడికి करना है। వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా, ఏం परंतु చేసినా, ఎక్కడ तबीयत చేయాలని. इतनी కానీ नाजुक थी वो ఆరోగ్యము ఎంతో कि ले जाएंगे। నాజుగ్గా అవుతే మేము తీసుకెళ్తాము అని చెప్పేసి उनके చెప్పారు. सेवादारी भाइयों को कल అదేంటి बुलाया था। నిన్న అంటే మన నిర్వేర్ బాయ్ గారి సేవాదారి భాయిల్ని तो పిలిచారు. ऐसे करते करते ఇట్లా मतलब मैं చేస్తూ वहाँ వాళ్ళకి पर अहमदाबाद అక్కడ में
అక్కడ అహ్మదాబాద్ लंग्स లో का पानी जमा होने की ఊపిరితిత్తుల్లో तो నీరు थोड़ा నిండడం ऑपरेशन కారణంగా करने की जरूरत है। ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండింది. ऑपरेशन किया अच्छा हो गया, ఆపరేషన్ చేస్తే అంతా మంచిగానే ఉండింది. 2 दिन खाना भी खाया, 2 రోజులు భోజనం కూడా लेकिन చేశారు, ఆహారం కూడా తీసుకున్నారు. కానీ ड्रामानुसार एक कहें డ్రామానుసారంగా जो पहला అనుకోండి, संदेश शशि दीदी ने दिया మొదటి సందేశం శశి దీది ఇచ్చారు. कि बाबा का निमंत्रण బాబా था, నిమంత్రణ ఉండింది. रथ का రథ उपस्थित होना, యొక్క निर्भय ఉపస్థితులు भाई అవడము, साकार में यज्ञ సాకారంలో के लिए నెరవేర్బైది बहुत యజ్ఞ बड़ी కోసము देन थी। చాలా పెద్ద ఏంటి దీన్ అంటే लेकिन बाबा దానము. फरिश्ते रूप కానీ में బాబా उनसे ఫరిష్తా రూపంలో और నెరవేర్బాయ్ గారి बेहद తోటి की सेवा ఇంకా करना బేహద్ ఒక चाहते हैं। సేవ చేయాలనుకుంటున్నారు. वो तो हम देखेंगे అదైతే మనం చూస్తాము. कि उनकी जो यज्ञ के प्रति भावना యజ్ఞ थी, ప్రతి భావన ఏదైతే ఉండిందో वो मनसा सेवा అది में भी మనసా बहुत विश्वास సేవలో करते थे। కూడా చాలా నిర్వేర్బాయ్ గారు मुझे कहते మనసా थे मैं సేవ నుంచి सवेरे కూడా చాలా सब విశ్వాసం अपने से చేశాను. నాతో सबको చెప్పేవారు, నేను सीनियर మా పెద్దలు को ఎవరైతే मंच ఉన్నారో मिलता हूँ వాళ్ళందరికీ వాళ్ళ और रोज ఆహ్వానించి सकाश देता మీకు हूँ కూడా सुबह। రోజు సకాశ ఇస్తాను ఉదయము అని చెప్పారు. तो यज्ञ के प्रति एक जो యజ్ఞ श्रद्धा ప్రతి भावना, శ్రద్ధ భావన. और फिर दूसरा आपको తర్వాత पता ही है कि ఇతరు ग्लोबल మీకు हॉस्पिटल, తెలిసింది గ్లోబల్ ट्रॉमा హాస్పిటల్, सेंटर, దాని తర్వాత ట్రామా సెంటర్, बुजुर्गों के लिए घर, వృద్ధులకి जितने ఒక ఇల్లు, प्रोजेक्ट थे, ఇలాగా ఏ ప్రాజెక్టులు అయితే ఉండేవో ఇవన్నీ అయ్యాయి डॉक्टर अशोक ఉండినవో मेहता డాక్టర్ पूरी అశోక్ कहानी మెహతా सुनाते थे। మొత్తము कैसे కథ అంతా उनके मन में हेल्थ के लिए వినిపిస్తున్నారు. हमेशा रहता था। ఎప్పుడు మనసులో जब इनकी ఆరోగ్యం ओपन हार्ट కోసము सर्जरी అంతా हुई तो उन्होंने कहा कि బాగుండేది. ఓపెన్ హార్ట్ సర్జరీ या कोई అయినప్పుడు हॉस्पिटल చెప్పారు, हो तो ఈ लोगों को హాస్పిటల్ पहले అయితే కొనికి ముందు వాళ్ళకి डायग्नोसिस हो सके, टाइम पे इलाज డయాగ్నోసిస్ हो, అయ్యి సమయానుసారంగా फिर कोई వైద్యం निमित्ती దొరికి बन जाते हैं, जो ఏంటి అప్పుడు संकल्प ఎవరో आते हैं। ఒకళ్ళు సంకల్పం వస్తే నిమిత్తులు కూడా पहले तो नहीं तो అయిపోతారు. लोग सोचते हैं पैसा ముందైతే नहीं है तो ఆలోచిస్తారు, कैसे డబ్బులు करेंगे, లేవు पर మరి जो ఎలా पैसे చేస్తామని. वाले हैं కానీ డబ్బులు ఉన్న पैसा వాళ్ళు देते ఎవరైతే हैं। వాళ్ళు డబ్బులు ఇస్తారు. आर्किटेक्ट अपनी कला देगा और बाबा के बच्चे जो ఆర్కిటెక్ట్ डॉक्टर्स हैं తమ కళలను ఇస్తారు. वो మళ్ళీ सब బాబా अपनी పిల్లలు तरह से हर డాక్టర్లు एक ఉంటే अपने तरह వాళ్ళందరూ का వాళ్ళు ప్రతి सहयोग ఒక్కరు వాళ్ళ देते हैं। తరఫు నుంచి సహయోగంని तो इस ఇస్తారు. तरह से ఈ విధంగా फिर उसके बाद आए तो भोग लगा, దాని తర్వాత शाम को వస్తే प्रोग्राम हुआ సాయంత్రము और रोज భోగ్ शाम को योग ఏంటి होता है, ఆ 12 తర్వాత बजे भोग సందేశము लगती है। అంటే ప్రోగ్రామ్ ఉండేది. तब రోజు भोग वही సాయంత్రం लगता है యోగం అవుతుంది. महादानी में, కానీ అక్కడ ज्योति कुंड में మహాదానిలో भोग लगता है। బాబా ఏంటి నిర్వేర్ భాయ్ గారి इनकी గదిలో कॉटेज का नाम भी మహాదానిలో కాటేజ్ महादानी లో, है। కాటేజ్ పేరు కూడా మహాదాని. అక్కడే భోగం అదేంటి जिस रूम में वो సమర్పిస్తున్నారు. रहते थे ఏ గదిలో वो ఉండేవారు मेडिटेशन रूम बनेगा అది और మెడిటేషన్ उनका రూమ్ जो అవుతుంది. लिविंग रूम वगैरह था అదే वो तो లివింగ్ अभी भी రూము, మిగతా वहाँ వేరే ट्रस्टीज ఎప్పుడైనా की కూడా मीटिंग, అక్కడ जो बड़े बड़े ట్రస్టీస్ మీటింగ్, मीटिंग्स वहीं పెద్ద పెద్ద होती हैं, మీటింగ్స్ అక్కడే वो అవుతుందో कारोबार అది चलेगा, ఇప్పుడు అక్కడ किचन भी चलेगा। కారోబార్ నడుస్తుంది. కిచెన్ లో కూడా तो बिजी रहेगी నడుస్తుంది. कॉटेज और जिस కాటేజ్ तरह బిజీగా से ఉంటుంది. जाना है ఎవరికి अनुभव ఎలాగా करना है వెళ్ళాలి, वो भी जाते వెళ్ళాలనుకున్న रहेंगे। अभी అనుభవం तक ऐसा చేయాలని వాళ్ళు కూడా प्लान వెళ్ళగలుగుతారు. चल रहा है ఇలాగా और ఇప్పటిదాకైతే ఇది ఇలా ప్లాన్ हमें इस बात నడుస్తుంది. की खुशी है कि हम మాకు ఈ पहुंच गए విషయము చాలా సంతోషం ఉంది. సమయం अंतिम అనుసారంగా చేరాము. అంతిమ दर्शन हुआ काफी देर దర్శనము तक, అదేంటి చాలా సమయం దాకా 5-10 అయింది. मिनट हमने देखा, 5-10 నిమిషాలు बहुत 10 ही నిమిషాలు अच्छा। చూసాము. చాలా మంచిగా ఉండింది. तो अब आपसे यहीं मिलते रहेंगे रोज, మీతోటి आपको ఇక్కడి थोड़ा నుంచి थोड़ा ఏంటి जो भी हो वो కలుస్తూ समाचार ఉంటాము. सुनाते रहेंगे। ఎంత కుదిరితే అంత సమాచారము వినిపిస్తూ बाबा ఉంటాము. हमें और బాబా सूक्ष्म में ले మనకి जा रहे ఇంకా हैं। సూక్ష్మంలోకి तो बाबा తీసుకెళ్తున్నారు. कह रहे ఇవాళ हैं कि బాబా అంటున్నారు, पुरुषार्थ जो किया है ना वो करते పురుషార్థము रहो, ఏదైతే उसका भी फल చేస్తున్నారో नहीं చేస్తూ देखो। ఉండండి, దానికి ఫలం చూడకండి. मैंने तो इतना किया నేనైతే फिर भी नहीं हुआ, ఇంత చేశాను, ఇది या मैं అవ్వలేదు, तो बहुत अच्छा లేదా कर रही నేను हूँ। చాలా మంచిగా मैंने చేస్తున్నాను, खुद अनुभव నేను किया कि हम అదేంటి अपने సొంతంగా అనుభవం पुरुषार्थ से చేశాను, నా बहुत పురుషార్థం संतुष्ट ద్వారా हैं। చాలా సంతుష్టంగా ఉన్నాము. तो क्या होता है, अंदर మరి అప్పుడు संतुष्ट है, ఏమవుతుందంటే फिर లోపల धीरे సంతుష్టంగా धीरे ఉంటే थोड़ा सा మెల్లమెల్లగా కొంచెము बेपरवाह हो जाता, केयरलेस ఏంటి हो जाता है। ये तो बहुत अच्छा కేర్లెస్ है कि అయిపోతారు. संतुष्ट అప్పుడు नहीं है, అయితే అందరూ మాకు సంతోషంగా फिर जब ఉన్నారు, మంచిది बेपरवाह అని हो చెప్పి जाते हैं అనిపిస్తుంది. फिर అప్పుడు पुरुषार्थ ढीला हो అజాగ్రత్త जाता है, అవుతే పురుషార్థం కూడా स्थिति नीचे ऊपर होने పురుషార్థంలో కూడా लगेगी। నిర్లక్ష్యం వచ్చేస్తుంది. कोई भी పైకి अपने స్థితి పైకి गुण का కిందకి भी వెళ్తుంది. ఏదైనా గుణం फल మీది है, ఫలము ఏదైతే या ఉందో, थोड़ा सा లేదా కొంచెము संतुष्टा में भी अगर अभिमान आ సంతుష్టతలో जाता కూడా है तो కొంచెం पता नहीं అభిమానం लगता। వచ్చేస్తే అది తెలియదు. मेरा तो बहुत अच्छा पुरुषार्थ నాదైతే है। చాలా మంచి పురుషార్థము అనిపిస్తుంది.
या मैंने इतना अच्छा లేదా पुरुषार्थ నేను ఇంత किया పురుషార్థం तो చేశాను, मेरी सुख మరి सुविधाएं నా बढ़नी ఒక సుఖ चाहिए, సువిధాలు కూడా పెరగాలి కదా मेरा नाम అని ज्यादा आए। అనుకుంటాం. నా పేరు ఎక్కువ రావాలి. कोई भी सूक्ष्म में ఏదైనా अच्छे సూక్ష్మంలో पुरुषार्थ చాలా के साथ మంచి साथ పురుషార్థం తో పాటు अगर इच्छा आ ఒకవేళ जाती है కోరిక అన్నది, ఇచ్చ అన్నది या వచ్చేస్తే, पुरुषार्थ का లేదా प्रारब्ध लेने పురుషార్థం लगते యొక్క हैं, ప్రారంధం तो తీసుకుని बाबा ఉంటూ कह ఉంటే रहे हैं కనుక कि బాబా वो అంటున్నారు అది इच्छाओं की फिर लिस्ट बन जाती है, ఏంటి वैसा नहीं होना కోరికల चाहिए। లిస్ట్ పెరుగుతుంది. అలాగా तो అవ్వకూడదు. बाबा कहते हैं कि బాబా कई అంటారు, बच्चे చాలా बहुत మంది अच्छे పిల్లలు पुरुषार्थ చాలా हैं, మంచి పురుషార్థులు, लेकिन కానీ पुरुषार्थ करते పురుషార్థం करते చేస్తూ చేస్తూ कहाँ మంచి పురుషార్థం पुरुषार्थ చేసిన తరువాత अच्छा करने के बाद ప్రాలబ్ధాన్ని అక్కడికక్కడే प्रारब्ध यहाँ పొందాలని भोगने కోరుకుంటారు. की इच्छा रखते हैं। कोई सुविधाएं हैं, मान ఏదైనా सम्मान సువిధాలు ఉన్నా, పేరు గౌరవం అది ఉన్నా, सभी महिमा करें, అందరూ మహిమ मेरी कितनी చేయాలి. अच्छी स्थिति है, నేను ఎంత మంచి స్థితి నాది, उसका सबको मालूम దాని యొక్క चले। అందరికీ తెలియాలి. अच्छी स्थिति का तो మంచి స్థితి యొక్క परिस्थिति के మా टाइम పరిస్థితి मालूम पड़ जाता है। సమయంలో तो बाबा తెలుస్తుంది कहते కదా. हैं ये బాబా मांगने అంటారు, की ప్రాలబ్ధాన్ని इच्छा పొందాలని ఈ जमा కోరిక होने में జమ कमी అవ్వటాన్ని कर देती है। తగ్గిస్తుంది. तो इसलिए बाबा కాబట్టి कहते हैं प्रारब्ध ప్రాలబ్ధాన్ని की इच्छा को కోరుకోవటాన్ని खत्म करो, మానివేసి सिर्फ अच्छा కేవలం पुरुषार्थ। మంచి పురుషార్థం చేయండి. बाबा कहते हैं బాబా अच्छा అంటారు, ఇచ్చ అంటే కోరిక इच्छा के బదులుగా बजाय అచ్చ అంటే మంచి అనే अच्छा शब्द మాటను याद గుర్తుంచుకోండి. तो बाबा कितना బాబా ఎంత अभी जो अंतिम समय है, ఇప్పుడు ఈ అంతిమ लंबा సింహం समय ఇది, पुरुषार्थ అదేంటి किया है, దాన్ని చాలా तो अभी क्या దీర్ఘకాలం करना నుంచి है? పురుషార్థం చేస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? पुरुषार्थ की పురుషార్థం प्रारब्ध तो యొక్క है ही, ప్రాలబ్ధం అయితే ఉంది, लेकिन अभी वो కానీ प्रारब्ध मिले ఇప్పుడు ఆ ప్రాలబ్ధం तो దొరకడం, वो मिलती भी దాన్ని है तो आप ఏంటి उसको దొరికినా కూడా भोगने మీరు लग जाए। దానిని आपको बहुत सुविधा है, धीरे धीरे लेजी हो जाओ, మీరు आराम దాన్ని पसंद ఇప్పుడు हो దాన్ని जाओ, అదేంటి ఇప్పుడు మీకు ఆనందము నచ్చుతూ, जितना లేదంటే हो सकता है जब तक हो सकता है। సోమరితనం వచ్చి हमारे అలాగా यहाँ पर పెరిగిపోతుంది. भाई ఒకవేళ అది साहब हैं, ప్రాలబ్ధాన్ని చూస్తుంటే, ఇక్కడ మా 4 बजे భాయి సాబ్ योग ఏదైతే ఉంటే कराने जाते हैं, कुछ भी हो जाए, ఏదైనా अमृत కూడా वेला के ఏంటి लेक्चर యోగం में అమృతవేలం చేయించడానికి मुरली వెళ్తారు. में మురళిలో आपने मालूम हमेशा ఎప్పుడు తెలిసింది, ఎప్పుడు क्लास కూడా में जाकर के आगे క్లాస్ बैठते లోకి हैं, వెళ్ళి हमेशा। ముందు కూర్చుంటారు ఎప్పుడు కూడా. तो एक जो स्टूडेंट ఒకటి लाइफ है స్టూడెంట్ हमारे, విద్యార్థి జీవితం ఏదైతే उसमें బాబాయ్ भी ये ఇచ్చారో नहीं हो जाओ దానిలో कि కూడా चलो कोई बात ఇదేంటి नहीं अभी योग कर పర్వాలేదు, लो, ఎక్కడైనా యోగం जब చేయడం అని मजबूरी కాదు. हो जाती है तो करनी ఎప్పుడు पड़ती है, ఇదేంటి बाबा के कमरे में जाओ, ఏమైనా योग పని कराओ, అవ్వకపోతే బాబా किसी भी ఇంటికి तरीके से వెళ్ళండి, బాబా अच्छा గదిలోకి వెళ్ళండి, యోగ पुरुषार्थ। చేయించండి. बाबा ఏదైనా कहते విధంగా अच्छे మంచి स्टूडेंट बन పురుషార్థము, के, మంచి విద్యార్థి अच्छा అయ్యి, बच्चा, अच्छा మంచి स्टूडेंट, పిల్లలు, మంచి फिर విద్యార్థి, श्रीमत पर తర్వాత चलने वाले శ్రీమత్ని आज्ञाकारी ఆజ్ఞాకారి सतगुरु बाबा के నడిపించే बच्चे, సద్గురు యొక్క బాబా యొక్క పిల్లలు. इसको अच्छा पुरुषार्थ దీనిని कहते हैं। మంచి हर పురుషార్థం कर्म అంటారు. हमारा ప్రతి కర్మ मनसा మనది वाचा మనసా कर्मणा వాచ श्रीमत కర్మణ శ్రీమత్ అనుసారంగా ఉండాలి. ओम शांति। ఓం శాంతి. अव्यक्त मुरली रिवीजन 1969 నుంచి से నడిచిన అవ్యక్త మురళి ज्ञान రివిజన్, के జ్ఞాన रतन రత్నాలు, స్నేహం और ముత్యాలు. स्नेह के मोती। अव्यक्तवाणी అవ్యక్తవాణి तारीख है 30 తేదీ मई మే 1974। 30, 1974. सेवा में बाप ఆత్మిక की సేవలో सदा బాబాకి सहयोगी సదా సహయోగిగా और మరియు एवर ఎవర్ रेडी రెడీగా दान। అవ్వండి. वर्तमान समय వర్తమాన बाप के సమయంలో బాబాకి सहयोगियों का సహయోగుల యొక్క ऐसा ఎవర్ एवर రెడీ रेडी ग्रुप గ్రూప్ चाहिए। కావాలి. हर एक ప్రతి ग्रुप గ్రూప్ की కి कोई न ఏదో कोई ఒక निशानी గుర్తు లేదా व విశేషత विशेषता ఉంటుంది కదా. होती है ना। तो అలాగే ऐसे ఎవర్ एवर రెడీ रेडी గ్రూప్ ग्रुप యొక్క की निशानी విశేషత क्या है? ఏమిటో తెలుసా? क्या निशानी లౌకిక होगी? మిలిటరీకి लौकिक గుర్తుగా मिलिट्री की కనిపిస్తూ तो ఉంటుంది. निशानी देखी होंगी। हर ప్రతి एक ग्रुप का గ్రూప్ కి मेडल ఎవరి अपना మెడల్ बना होता మెడల్ है। వారికి ఉంటుంది. तो इस ఈ रूहानी ఆత్మిక मिलिट्री का మిలిటరీ లేదా या గ్రూప్ एवर కి रेडी మెడల్ ग्रुप का ఏమిటి? मेडल कौन सा है?
क्या ఈ यह స్థూల स्थूल बैच బ్యాడ్జ్య यह तो ఇదైతే सर्वस्व సేవకు सहज సహజ साधन సాధనం है మరియు సదా और सदा వెంట ఉండే साथ का సాధనం. साधन है కానీ लेकिन మొదటి గ్రూప్ फर्स्ट ग्रुप యొక్క का మెడల్ मेडल లేదా व గుర్తు निशानी है విజయమాల. विजय माला. విజయమాలలో एक तो పూసలే विजय ఎవర్ माला రెడీ में గ్రూప్. पिरोने वालों का है మొదటి एवर ఈ रेडी ग्रुप. నిశ్చయం మరియు నశాలు సదా इसी విజయమాల निश्चय और వేసే नशा में ఉంది. सदा विजय की మొదటి माला ఈ बंधी నిశ్చయం మరియు होती है. నశాలో సదా सदा విజయమాల వేసి विजय ఉంది. సదా यही విజయి माला ఇదే మాల की యొక్క निशानी మొదటి है. గుర్తు. ऐसे ఇలా एवर ఎవర్ रेडी రెడీ बच्चे పిల్లలు ఈ इसी స్మృతిలో సదా स्मृति से శృంగారించబడి सदा श्रृंगारित ఉంటారు. हुए होंगे. రెండవ दूसरी గుర్తు निशानी సదా सदा సాక్షి साक्षी మరియు और सदा సాధి साथी సాథి बन के సదా సాక్షి कवचधारी మరియు होंगे. సాథి స్థితి యొక్క सर्वशक्तियाँ కవచధారిగా ఉంటారు. ऐसे ఇటువంటి एवर ఎవర్ रेडी రెడీ के हर ఆత్మలకు समय సర్వశక్తులు ప్రతి ऑर्डर సమయం मानने ఆజ్ఞను वाले పాటించే सिपाही व సిపాయిలుగా साथी మరియు रहेंगे. సాథీలుగా ऑर्डर ఉంటాయి. दिया और हर शक्ति ఆజ్ఞాపించగానే ప్రతి जे శక్తి हजूर करेंगी. హాజరు అవుతుంది. उनका ఆజ్ఞాపించగానే मस्तिष्क ప్రతి శక్తి सदा హాజరవుతుంది. వారి मस्तकमणि మస్తకం अर्थात సదా మస్తకమణి అంటే आत्मा की झलक ఆత్మ से ఆత్మక चमकता మెరుపు हुआ మెరుస్తూ दिखाई देगा. కనిపిస్తుంది. उनके వారి नयन నయనాలు ज्योतिमय प्रकाश ఆత్మిక ప్రకాశం और మరియు माइंड के శక్తి आधार से ఆధారంగా సర్వాత్మలకు ముక్తి सर्वात्माओं को मुक्ति జీవన్ और ముక్తి जीवन యొక్క मुक्ति का మార్గం मार्ग చూపించడానికి दिखाने के నిమిత్తం निमित्त అవుతాయి. बने हुए होंगे. उनका వారి हर्षित హర్షిత मुख ముఖం అనేక अनेक జన్మల जन्मों యొక్క के అనేక अनेक दुखों దుఃఖాలను को विस्मृत करा एक सेकंड में अन्य को भी हर्षित बना देगा. మరిపించేసి ఇతర क्या ఆత్మలను ऐसा కూడా एवर रेडी హర్షితంగా ग्रुप है చేస్తుంది. కనుక वह विजय ఇటువంటి की ఎవర్ రెడీ माला గ్రూప్ కదా. गले में है కనుక अथवा और ఇటువంటి युक्तियां ఎవర్ రెడీ గ్రూపే औरों కదా. से लेते మెడలో लेते విజయమాల ఉందా లేదా या ఇతరుల నుండి शस्त्र को ఇతర किनारे యుక్తులను कर తీసుకుంటూ समय ఉన్నారా पर शस्त्र లేదా की శస్త్రాలను आंख मानते रहते हो. తొలగించేసుకుని यह సమయానికి शक्ति दो, यह శస్త్రాలను सहयोग అడుగుతూ दो, ఉన్నారా. व ఈ यह శక్తి ఇవ్వండి, आधार ఈ प्राप्त करो. సంయోగం చేయండి यह संकल्प करने లేదా भी ఈ एक ఆధారం हुक्म है. లభించాలి. ఈ సంకల్పం ऐसे చేయటం भिखारी కూడా महादानी అడుక్కోవటం. वरदानी ఇటువంటి कैसे बन బికారీలు सकेंगे. మహాదానిగా మరియు भिखारी వరదానిగా भिखारी को ఎలా क्या అవుతారు. दे सकता है. బికారికి अपने को ఏమి ఇస్తారు. क्या ఎవర్ एवर రెడీ रेडी గ్రూప్ ग्रुप కి के యోగ్యంగా योग्य అయ్యానా बने. అని ऐसे స్వయాన్ని एक ऑर्डर చూసుకోండి. करे एक ఆజ్ఞాపించింది और प्रैक्टिकल ఒకటైతే वो दूसरा. ప్రత్యక్షంలోకి రావటం अच्छा వేరేది. ఇలా आगे की मुरली ఉండకూడదు. कल सुनेंगे. మిగతా ओम మురళి రేపు शांति. విందాము. ఓం శాంతి.